అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే పండు పేరు ఫిగ్ ఫ్రూట్. అంటే దీనిని తెలుగులో అంజూర పండు లేదా అత్తిపండు అని కూడా అంటారు. ఇది ఒక మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకులు ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారంలో లేక శిఖరం ఆకారం లేక బేరీ పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు కలగలిసిన రంగు నుంచి తామ్రం, కంచు, లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగపండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజ సిద్ధంగా పండే ఇరాన్, మెడిటరేనియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ రాజ్యం నుంచి వచ్చిన అంజూరాన్ని 5000 సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది. అయితే ఈరోజు మనం ఈ అంజూర పండు మన ఆరోగ్య విషయంలో ఎలా పనిచేస్తుంది, దీనిలో ఉండే పోషక విలువలేంటో మనం తెలుసుకుందాం. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరం చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండివి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడని వారు వీటిని 10 నుంచి 12 చొప్పున తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఇనుము అందుతాయి. కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగుపోత, కడుపులో మంట, అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్త ప్రసరణ సక్రమముగా జరగటానికి తోడ్పడుతుంది. దేహ పుష్టికి ఉపకరిస్తుంది. అతి ఆకలితో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చక్కటి ఆహారం. దీనిలోని ఐరన్, కాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణము ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక 1-2 పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో వాము ఆమ్లాలను తగ్గించి అన్నం అరగటానికి దోహదపడుతుంది. వీటిపై తొక్క గట్టిగా ఉంటుంది, త్వరగా అరగదు. కాబట్టి నీటిలో కాసేపు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూపర్ మార్కెట్లో దొరికే బాగా ఎండిన అంజీర్లలో మినరల్లు అధికం. అవి మలబద్ధకాల్ని దూరం చేస్తాయి. తలనొప్పి, కీళ్ళ నొప్పులు, కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్
చక్కగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి. అలెర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినటం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది. ఈ అత్తిపండును వాడబోయే ముందు బాగా కడగాలి. ఎండు పండ్లు తోలు గట్టిగా ఉంటుంది, నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్ళలోకి వెళతాయి కనుక పండ్లను నానబెట్టిన నీళ్ళతో సహా తీసుకోవాలి. దీని ఆకు బొల్లు మచ్చలకు వాడవచ్చు. రక్తల్పత మొలలు కలవారు రోజుకి 2-3 తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థం క్రొవ్వును అదుపులో ఉంచుతుంది. ఒంటి మీద గడ్డలు, కురుపులకు ఈ పండు గుజ్జును పూతగా వేసి ఉంచితే అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింపు తగ్గుతుంది. మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. పులుపు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలి. లేదంటే పళ్ళ మీద ఎనామిల్ పొర తగ్గుతుంది. మరీ ఎక్కువ తిన్నాము అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో వేసుకుంటే సరి. ఈ అంజూర పండ్లలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం. పిండి పదార్థం 19 గ్రాములు, పీచు పదార్థాలు 3 గ్రాములు, చక్కెర 16 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, ప్రోటీన్లు 0.8 గ్రాములు, విటమిన్ B6 110 గ్రాములు, శక్తి 70 కిలోల క్యాలరీలు. 100 గ్రాముల పండ్లలో ఇన్ని పోషక విలువలు ఉంటాయి. అదే మనం ఎండిన పండ్లలో చూసుకున్నట్టయితే పిండి పదార్థ 84 గ్రాములు, చక్కెర 48 గ్రాములు, పీచు పదార్థం 10 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, ప్రోటీన్లు 3 గ్రాములు. అదే 100 గ్రాముల ఎండిన పండ్లలో ఇన్ని పోషక విలువలు మనకు లభిస్తాయి. ఈ అంజూరపు పండు వల్ల మనకు ఇన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. మీరు గనక ఇంకేదైనా పండు గురించి తెలుసుకోవాలి అన్నట్టయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.